अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। 1925వ సంవత్సరము జూన్ నెలలో కథాంశం నడుస్తూ ఉంది. మెహరాబాద్లో శాశ్వతంగా మకా ఉండడం ప్రారంభించినటువంటి రోజులు మనం చదువుకుంటూ ఉన్నాం. అరంగాన్ గ్రామస్తులతో బాబా సన్నిహితమైనటువంటి బాంధవ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ కష్ట నష్టాల్లోనూ అన్ని రకాలైన చిన్న చిన్న విషయాల్లోనూ చాలా తీవ్రంగా జోక్యం చేసుకుంటూ ఉండేవారు బాబా. అన్ని విషయాల్లోనూ అలాగే స్కూలు చాలా నిశితంగా పర్యవేక్షిస్తూ ఉండేవారు. హజరత్ బాబాజాన్ స్కూల్లో అరంగాన్ గ్రామస్తులు అన్ని రకాల మతాలకు చెందిన వాళ్ళు అనేక మంది ఉంటూ ఉండేవారు. ఆ రోజుల్లోనే బాబా తరచుగా నేను మౌనం ఉండాల్సి ఉంది సుమా, తొందరలోనే నేను మౌనాన్ని పాటించబోతూ ఉన్నాను అని సిద్ధం చేస్తూ వచ్చాడు మండలి వాళ్ళని. జూన్ 4వ తారీఖు నాడు బాబా ఇలా ప్రకటించారు, నేను తొందరలోనే సంవత్సరం పాటు సుదీర్ఘమైనటువంటి మౌనాన్ని అవలంబించబోతూ ఉన్నాను. ఆ సమయంలో నన్ను అనుసరించేటువంటి వాళ్ళందరూ 100కి 100 పాళ్ళు నా పాదాలు పట్టుకొని ఉండాలి. నా పాదాలు ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. కనీసం ఈ సందర్భంలో చిట్ట చివరి వరకు ఎవరైతే అలా నా పాదాలు పట్టుకొని ఉంటారో వాళ్లకు ఎనలేని ప్రయోజనము చేకూరుతుంది. నా మాట వినండి అని ఆ రోజు బాబా చెప్పడం జరిగింది. ఈ చాలా దైవభక్తుల కథలు కూడా ఎన్నో రంగరించి చెప్పారు మండలి వాళ్లకు. గురువును ఎలా గౌరవించాలో, ఎలా ఆరాధించాలో, ఆయనకు విధేయుడిగా ఎలా ఉండాలో, దానివల్ల ఎంతటి ప్రయోజనం చేకూరుతుందో ఇవన్నీ అనేక కథలు వివరించి బాబా చెప్పడం జరిగింది. అంతకుముందు బాబా ఏమన్నారు, జూన్ 15 నుండి మౌనం ప్రారంభిస్తాను అని చెప్పారు. బాబా మనం ఇదివరకు రోజుల్లో చెప్పుకున్నది ఒక్కసారి మననం చేసుకోవాలి. జోపిడీలో ఉంటూ ఉండేవారు. పురుష మండలి వాళ్ళు ధర్మశాలలో ఉండేవారు. స్త్రీ మండలి వాళ్ళు పోస్టాఫీస్ భవనంలో ఉండేవారు. పోస్టాఫీస్ భవనంలో పై కప్పులో పక్షులు, అనేకమైన పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. ఆ కప్పు కూడా వాడకుండా వదిలివేయబడింది. ఎన్నాళ్లుగానో చెదలు పట్టి ఉన్నాయి. ఒకరోజు గుల్మాయి అంటే ఆదికేయ రాణి తల్లి, ఆవిడ పెద్ద స్టూల్ వేసుకొని పెద్ద పొడవైనటువంటి చీపురు పట్టుకొని ఆ బూజులు దులుపుతూ ఉంది ఆవిడ. అలా ఆవిడ చేస్తూ ఉండగా జారిపోవడం, కాలు వెనకడం జరిగింది. బాబా స్వయంగా ఆవిడకి సపర్యలు చేసి ఆ కాలుకు మందులు కూడా ఆయనే వ్రాశారు. బాబా అన్నారు, ఆవిడ పూర్తిగా నయమయ్యి మళ్ళీ మామూలుగా నడిచే వరకు నా మౌనాన్ని వాయిదా వేస్తూ ఉన్నాను అని చెప్పడం జరిగింది. అంటే 15 జూన్ నాడు కాకుండా మళ్ళీ వాయిదా వేశాను అన్నారు. తిరిగి జూన్ 18 నాడు అందరినీ సమావేశపరిచి మళ్ళీ చెప్పారు, నేను ఏడాది పాటు మౌనంగా ఉంటాను. ఆ సమయంలో నన్ను ఎవ్వరూ విడిచిపెట్టకూడదు సుమా, మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను అన్నారు. అదే రోజు కాకా సహాని అనేటువంటి వ్యక్తి తన కుటుంబంతో కలిపి బాబా ఆజ్ఞ మేరకు అరంగాన్లో ఉంటూ ఉండేవాడు. ఇప్పుడు వైఎస్ రావు గారు ఆధ్వర్యంలో ఒక హాస్పిటల్ నడుస్తూ ఉండేది చూడండి. అక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్ అని ఒక పాత భవనం ఉంటూ ఉండేది. అది సుదీర్ఘమైనటువంటి లీజుకు తీసుకొని దానిలో బాబా వాడుతూ ఉండేవారు. దానిలో బావూజీ కుటుంబం అంటే రమాదేవి, ఆమె బిడ్డ, కూతురు, కొడుకు వీళ్ళు కూడా చాలా కాలం ఉన్నారు. సేవక్ కొత్వాలు కూడా అక్కడ చాలా కాలం ఉన్నాడు కుటుంబం. అలా అక్కడ ఎప్పుడూ ఎవరో ఒక కుటుంబం ఉంటూ ఉండేది. అక్కడికి అతను బాబాని పిలిచాడు, మా ఇంటికి భోజనానికి రావలసింది అని. వెళ్ళాడు. వెళ్ళి బాబా అతనికి చెప్పారు, ఒక ఫకీర్
ఫకీర్ అంటే భగవంతుడే ఆధారం అతనికి. ఇక అతనికి ఇతరమైనటువంటి ఆస్తులు కానీ ఇష్టాయిష్టాలు కానీ ఉండవు. కేవలం భగవంతుడి మీద ఆధారపడి జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. మనం సన్యాసి అంటూ ఉంటాం. అది ఫకీరు అంటే ఇప్పుడు బాబా తండ్రి షెరియార్జీ, అతను 100కి 100 పాళ్ళు ఫకీర్. అలాగే హజరత్ బాబాజాన్ ఫకీరుగా ఎన్నో ఏళ్ళు తిరిగింది ఆవిడ. అంటే వాళ్లకు స్వంతంగా ఇష్టాయిష్టాలు ఉండవు, ఏర్పాట్లు ఉండవు. కేవలం భగవంతుడి మీద జారపడి ఆయన ఇస్తే తింటాడు, లేరు అంతే. అలాగూ జీవితాన్ని గడపడం ఫకీర్. బాబా అన్నారు, అలా ఒక ఫకీర్ను ఇంటికి పిలిచినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని పిలవాలి. ఎందుకని వాడు ఏం అడిగితే అది ఇచ్చేయాలి. వాడు మామూలు వాడు కాదు. నువ్వు అలా చెయ్యలేవు. వాడు మానాన్ని వాడిని వదిలి నీ గొడవ నువ్వు చూసుకో. పిలిచేవు, నువ్వు సిద్ధంగా ఉండాలి అని అతనికి హెచ్చరికగా చెప్పారు. అంటే విడిచిపెట్టేయడమే మంచిది వాడి మానాన్ని. వాడిని పిలిస్తే మాత్రం నువ్వు సర్వసన్నద్ధంగా ఉండాలి అన్నారు. ఆ రోజు సాయంత్రం తన తమ్ముడు ఇంకా కొంతమందిని వెంట పెట్టుకొని పూనా కూడా వెళ్ళారు. ఎందుకని మౌనం గురించి అంతా చక ఏర్పాట్లు జరిగిపోతూ ఉన్నాయి. పూనా వెళ్ళారు. ఇది 1925 జూన్ మాసం మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నది. 23 డిసెంబర్లోనే పూనా నగరంలో బాబా వెళ్ళినప్పుడు సదాశివ్ పటేల్ అనేటువంటి వారి ఇంట్లో ఉన్నారు. అక్కడ దర్శనం ఇచ్చారు. ఇప్పటి వరకు బాబా శిష్యులలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, ఈ 3 మతస్థులు ఉన్నారు. కానీ లూయిస్ నెల్హమ్స్ అనే ఒక ఆంగ్లో ఇండియన్, అతను క్రైస్తవుడు, అతను బాబాని దర్శించడం జరిగింది. ఆ సదాశివ్ పటేల్ ఇంట్లో బాబాని చూడగానే ముగ్ధుడైపోయాడు. అతను 35 ఏళ్ల వయసు అతనికి. సత్ప్రవర్తన అంటే డెఫినిషన్, అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. చాలా గొప్పగా రాశాడు బాబూజీ అతని గురించి. అతను మాంసాహారి, ఎందుకని ఆంగ్లో ఇండియన్, కానీ ఆధ్యాత్మిక జీవనం గడపడానికి సర్వసన్నద్ధుడుగా ఉండేవాడు ఎప్పుడూ కూడా. అతను బాబాని మొట్టమొదట చూడగానే అడిగేశాడు, బాబా నీతో శాశ్వతంగా నేను ఉండిపోతాను, నాకు అవకాశం ఇప్పించండి. శాశ్వతంగా ఉండిపోతాను, నాకు అవకాశం ఇప్పించండి అని అడిగాడు. దానికి టైం వస్తుందిలే, నేను చెబుతా కదా అన్నారు. అయితే అతనికి ఎలాగూ మొట్టమొదటిసారి అంత గురి కుదిరింది అంటే దాని వృత్తాంతంలోకి వెళదాం. అంతకుముందు బాబా గురించి ఎప్పుడూ విని ఉండలేదు, చూసి ఉండలేదు. ఇంగ్లాండ్ దేశంలో ఒక రోమన్ క్యాథలిక్ చర్చిలో క్రైస్తు చిత్రపటాన్ని ఆరాధిస్తూ ఉన్నాడు ఒకరోజు. అలా చూస్తూ ఉండగా క్రైస్తు మొహంలో బాబా యొక్క ముఖం కనిపించింది అతనికి. అరే ఎవరితను? క్రైస్తు ప్రభువు చిత్రపటంలో వేరొక వ్యక్తి మొహం కనపడుతోంది. ఇప్పటి వరకు నేను చూస్తున్న మొహం కాదిది, కొత్తగా ఎవరిదో ఒక ముఖం కనపడుతూ ఉంది అని అది బాగా ముద్రించుకున్నాడు తన మనోనేత్రంలో. అది ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉండేవాడు, ఎవరిది ఆ మొహము? క్రైస్తు ప్రభువు రూపంలో ఈ మొహం ఎలా కనపడుతూ ఉంది అని. ఆ సదాశివ్ పటేల్ ఇంట్లో మొట్టమొదటిసారి బాబాని చూడగానే ఇదిగో ఈయనదే ఆ మొహము అని గుర్తుపట్టేశాడు. తన జీవితాన్ని శాశ్వతంగా అతనికి అంకితం చేయడానికి ఆనాడే నిర్ణయం అయిపోయింది. ఎంత సంసిద్ధుడైనటువంటి ఆత్మ చూడండి. అంచేతే బాబా అంటారు, ఒక శిష్యుడు సర్వసన్నద్ధుడిగా ఉంటే అతను గురువుని ఎలా పట్టుకోగలుగుతాడు అని అడిగినప్పుడు బాబా అన్నారు, శిష్యుడు గనక సర్వసన్నద్ధుడిగా ఉంటే గురువే అతనికి దర్శనమిస్తాడు. ఆ గురువు యొక్క బాధ్యత మొట్టమొదటి వరుసలో అదే. వాళ్ళ కోసమే ఆయన ఇక్కడికి వచ్చాడు. అలాంటిది ఆయన వేళ్ళని వదిలిపెట్టి మిగిలిన పనులు చెయ్యడు అన్నారు. అలాగూ చూడండి ఎలాగూ అతన్ని తన వైపుకు ఆకర్షించుకున్నాడు అంటే ఏమీ సంబంధం లేకపోయినా తన యొక్క దివ్యమోహన ఆ రూపాన్ని చూపించి
తన వైపుకు లాక్కున్నాడు. అతను బాబాని ఈసారి పూనా వెళ్ళారు కదా రైలు బండిలో, అడిగాడు, బాబా ఇప్పుడైనా నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు. సరే నాతో రాత్రికి వచ్చి మెహరాబాద్లో ఉండిపోదుగాను అన్నాడు. వచ్చేశాడు. మెహరాబాద్ బాబాతో పాటు వచ్చేశాడు. మండలి వాళ్ళ యొక్క కట్టుబాట్లు చూశాడు. వీళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. వీడు చూస్తే ఆంగ్లో ఇండియన్, అప్పటికి మొట్టమొదటి తెల్లవాడు వీడు. మనం ఇప్పుడు అలవాటు పడిపోయాం అంతే కదా అనుకుంటున్నాం, కానీ అతను మొట్టమొదటి తెల్లవాడు. చూశాడు వాళ్ళు ఏమి తింటున్నారు, జొన్న రొట్టె తింటున్నారు, అదే ఆహారము. పాలు లేని టీ తాగుతూ ఉన్నారు, నేల మీద పడుకుంటూ ఉన్నారు. చలి వేస్తే 2 గోనెలు కత్తిరించి కలిపి కుట్టుకొని అదే కప్పుకుంటున్నారు వీళ్ళు. చూశాడు, నేను సిద్ధము అన్నాడు. పాద్రికి ఎంతగానో నచ్చేశాడు ఇతను. ఆహా, ఈ వీడురా భక్తుడంటే. ఎందుకని తెల్లవాడు అన్ని సుఖాలకు అన్ని సౌఖ్యాలకు అలవాటు పడినవాడు, రాజీ పడలేనివాడు, వాడే ఎంత సన్నద్ధంగా ఉంటే మనమెంత అనుకొని మండలి వాళ్ళంతా ముగ్ధులైపోతూ ఉండేవారు ఇతని పరిస్థితి చూసి. ఎక్కడ కష్టమైన పని ఉన్నా వీడు దూరిపోతూ ఉండేవాడు. నాకు చెప్పండి, నేను ఉన్నాను కదా, నేను యువకుణ్ణి కదా అని ఎంత పెద్ద కష్టమైన పనైనా సరే వాడు దూరిపోతూ ఉండేవాడు. కావిడిలో అటు ఒక బకెట్టు ఇటు ఒక బకెట్టు కట్టి నూతిలో నుంచి నీళ్లు తోడి కొండ మీదకు స్త్రీలకు పట్టుకెళ్ళి ఇస్తూ ఉండేవాడు. అది ఎంత కష్టమైన పనో అది ఆలోచించండి. అలాంటి పనులన్నీ చాలా ఆసువుగా చేస్తూ ఉండేవాడు. పూర్తిగా శాకాహారిగా మారిపోయాడు. పెండుకు ఇతను ఫేవరెట్ అయిపోయాడు. పెండు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, వాడిని చూడండిరా మనం కష్టాలు ఏం పడుతున్నాం, కష్టాలు అతన్ని చూసి నేర్చుకోవాలి అంటూ ఉండేవారు. సరే, ఇలా నడుస్తూ ఉండగా బాబా మౌనం దగ్గరికి వస్తూ ఉంది కదా. ఒకనాడు ఇలా చెప్పారు బాబా, టైం టేబుల్ నేను ఖరారు చేసేస్తూ ఉన్నాను. ఆ టైం టేబుల్ ప్రకారం అందరూ కూడా వాళ్ళకు అప్పగించిన విధులు చెయ్యాలి. ఉదాహరణకు ఉదయమే 1 గంట పాటు గోధుమ పిండి తిరగలి మీద విసరాలి. బాబా కూడా 1 గంట పాటు విసురుతూ ఉండేవారు ఆ తిరగలి. ఆ టైం టేబుల్ ఫిక్స్ చేసినప్పుడు ఆయన పేరు కూడా 1 గంట రాసుకున్నారు. ఖచ్చితంగా 1 గంట తిరగలి విసురుతూ ఉండేవారు బాబా. తర్వాత 2 గంటలు చేశారు ఆ సమయాన్ని. ఆ 2 గంటలు కూడా బాబా తిరగలి విసురుతూనే ఉండేవారు. ఒకడు బాబా దర్శనానికి వచ్చాడు. ముందు ఎవరో మండలివాడు కౌరు చెప్పాడు, బాబా నీ దర్శనానికి ఎవడో వస్తున్నాడు అన్నారు. ఆయన తిరగలి విసురుతూ ఉన్నాడు, రమ్మనండి లోపలికి అన్నారు. వాడు వచ్చాడు. బాబా అన్నారు, రా రా నాతో పాటు నువ్వు కూడా తిరగలి విసురు కాసేపు అన్నారు. అదే నేను అలా తిరగలి విసరడానికి రాలేదండి, కేవలం మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను అన్నాడు. సరే విసురు మరేం ప్రమాదం లేదు కదా అన్నాడు. అబ్బే లేదండి, నాకు మిమ్మల్ని చూశాను కదా, నేను వెళ్ళిపోతూ ఉన్నాను అన్నాడు. వాడు వెళ్ళిపోయాక బాబా మండలి వాళ్లతో చెప్పాడు, చూశారా వాడి మనసులో ఉన్న భావాలకే వాడు ప్రాధాన్యత ఇస్తున్నాడు, కానీ నా మాటకు విసుమంత విలువ కూడా వాడు ఇవ్వటం లేదు. నా దర్శనం కావాలి అని అభిలషించిన వాడు మొట్టమొదట నా చేతిలో పిండిగా గొండైపోవాలి, అప్పుడు మాత్రమే వాడికి నా దర్శనం దొరుకుతుంది. ఇది అంత ఆషామాషీగా ఏదో 3 రూపాయలు ప్లాట్ఫారం టికెట్ తీసుకున్నంత సులభం కాదు అని ఆ రోజు వాళ్ళకి మనవి చేశారు బాబా. మీకు గుర్తుందో లేదో, హిందువులు ఎక్కువగా ఉంటూ ఉండేవారు వరంగల్లో. అందుచేత వాళ్ళ కోసం ఒక హిందూ దేవాలయం కూడా అక్కడ ఏర్పాటు చేశారు బాబా మెహరాబాదులో. విశ్వనాథం అని ఒక పూజారిని కూడా నియమించారు. వాడు పొద్దున్నే వచ్చి ఏదో గంట కొట్టి దేవతార్చన చేసి మళ్ళీ సాయంత్రం వస్తూ ఉండేవాడు. వాడు సమయానికి రాకుండా, ఒక వేళ లేకుండా ఇష్టం వచ్చినట్టు వస్తూ ఉండేవాడు. వాడిని పట్టుకొని బాబా చితక్కొట్టేశారు. అంటే ఎంత గట్టిగా తిట్టారంటే వాడు తట్టుకోలేక మొరబెట్టుకున్నాడు. అప్పుడు బాబా ఇలా చెప్పారు, మన శరీరంలో
ఉన్నతమైనటువంటి భాగము ముఖము. దాన్ని చాలా జాగ్రత్తగా కడుగుతూ ఉంటాం, గంటకోసారి కడిగేస్తూ ఉంటాం, శుభ్రంగా ఉంచుతూ ఉంటాం. కానీ అడుగు ప్రాంతము మల విసర్జన ప్రాంతము, గుదము చాలా వికారంగా అసహ్యంగా ఉంటుంది. కానీ రెండింటినీ మెయింటైన్ చేయాలి ప్రతి మనిషి కూడా, తప్పదు. అలాగే నా శిష్యుల్లో కొంతమంది వికారమైనటువంటి వాళ్ళు ఉంటారు, కానీ వాడిని కూడా నేను భరిస్తూనే ఉంటాను. నేను కాకపోతే వాడికి ఎవడున్నాడు? అందరికీ నేను యజమానిని, నా బిడ్డలే వాళ్ళందరూ కూడా. కనుక కోపం వస్తే చికాకు పడుతూ ఉంటాను, కానీ వాణ్ణి దూరంగా తృణీకరించను. ఉదాహరణకు బాబా చెప్పారు, ఇక్కడ పెద్ద గడ్డ వేసింది అని ఇక్కడికి చెయ్యి కత్తిరించి పడేయను కదా. ఆ గడ్డ దగ్గర నాటు పెట్టి, చీవుని పిండి, రక్తాన్ని పిండి, కట్టుకట్టి ఈ ఇన్ఫెక్షన్ మిగిలిన శరీరానికి ఎక్కకుండా జాగ్రత్త తీసుకొని నయం చేసుకుంటాను. దానిలో భాగమే మీ మీద కోప్పడ్డం, మీ మీద చిరాకు పడ్డం. ఇవంతా మీ శ్రేయస్సు కోసమే, గుర్తుపెట్టుకోండి అని చాలా వివరంగా ఆ రోజు బాబా చెప్పడం జరిగింది. ఈలోగా మారుతి పటేల్, అరంగాన్ ఊరికి పెద్దను పటేల్ అంటూ ఉంటారు ఇప్పటికీ తెలంగాణలో. పటేల్ అంటే దొర. ఆ ఊరు పెద్ద అతను మొత్తం మండలి వాళ్ళతో కలిసి మా ఇంటికి భోజనానికి రావాల్సింది అన్నాడు. సరే వస్తానన్నారు బాబా వెళ్ళేప్పటికీ అతను ఆ ఊళ్ళో ఉన్నటువంటి హరిజనులను, అంటే మాలమాదిగలను, బాగా అట్టడుగు జాతికి చెందిన వాళ్ళందరినీ భోజనానికి పిలిచారు. వాళ్ళందరికీ వాకిట్లో నేల మీద అక్కడ భోజనం వడ్డించి ఇస్తూ ఉన్నాడు. బాబాకు లోపల మండలి వాళ్లకు. బాబా ఆవరణలో అడుగుపెట్టి చూశారు. తిన్నగా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని తినడం మొదలుపెట్టారు, అక్కడ ఒక ఆకు వేయమని. ఇతను నొచ్చుకున్నాడు మారుతి పటేల్. ఎందుకు అలా చేశావు అని అడిగారు బాబా వాళ్ళు అంటరాని వాళ్ళు కదా, అందుకని అలా పెట్టాను అన్నాడు. అప్పుడు బాబా చెప్పాడు, నిజమైన అంటరాని వాడి హృదయంలో భగవంతుడి నివాసాన్ని కనుగొనలేక ఆయన దర్శనం చేసుకోలేని వాడున్నాడే, వాడు నిజమైన అంటరాని వాడు. వాడిని అసలు ఇంట్లోకి రానివ్వకూడదు, బయట ఉన్న మనతో కలవనివ్వకూడదు. అంతేకాని దురదృష్టవంతులైన వీళ్ళు చేసిన నేరం ఏమిటి? భగవంతుడు అటువంటి ఆర్థిక పరిస్థితులలో వాళ్లను పుట్టించాడు. వాళ్ళ నేరం ఏమిటి? అది వాళ్ళ తప్పు ఏమైనా ఉందా అని వాళ్ళందరితో పలకరిస్తూ, మనిషిని పలకరిస్తే వాళ్ళు కళ్ళ నీళ్లతో బాబాతో కలిసి ఆనందంగా భోజనం చేశారు. భోజనం అయిపోయాక బాబా అందరినీ అడిగాడు, ఎలా ఉన్నాయి మీ ఇళ్ళు, ఏంటి పరిస్థితి? బాబా మా ఇంటికి వస్తావా అని అడిగారు. ప్రతివాడి ఇంటికి వెళ్ళారు బాబా. వాళ్ళలో ప్రతివాడి ఇంటికి ఏ ఒక్కడి ఇల్లు కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఇంటికి వెళ్ళారు. తన స్కూల్లో చదువుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పూట గడవక పస్తులుంటున్నారన్న విషయం ప్రభు గమనించాడు. అయ్యో, ఇలా ఉంటే వాడు ఏం చదువుకుంటాడు వాడి పిల్లవాడు అని మండలి వాళ్లకు చెప్పి ఆ ఊళ్ళో ఉన్నటువంటి దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళందరికీ నెలకు ఇన్ని కేజీల బియ్యము చొప్పున రేషన్ ఇప్పించే ఏర్పాటు చేశారు బాబా. అది ఎన్నేళ్ల పాటు కొనసాగిందయ్యా అంటే, బాబా మెహరాబాద్ నుంచి ఆశ్రమాన్ని టోకా అనే ఊరుకు మార్చారు కొన్నాళ్ల పాటు. సుమారు ఏడాది అంతా ఉన్నారు అక్కడ. అప్పుడు కూడా ప్రతి నెల బండి మీద ఈ ఊరికి మూటలు కట్టి ఆ రేషన్ ప్రతి ఇంటికి ఇచ్చి రమ్మని మండలి వాళ్ళను పంపిస్తూ ఉండేవారు బాబా. అలా వాళ్ళ అందరికీ ఇంత ధాన్యం అని చెప్పి పంపిస్తూ ఉండేవారు. సరే, జూన్ 26 వచ్చింది. బాబా అందరినీ సమావేశపరిచారు. జూలై 10 నుంచి నేను మౌనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. డేటు ఆ రోజు ఖాయం చేశారంటే 14 రోజుల ముందు మౌనాన్ని ప్రారంభించే ముందు ప్రకటన చేశారు. అంతేకాదు నోటీస్ బోర్డులో కూడా దీన్ని వ్రాయించి వేలాడతీశారు. ఇవి అంతేకాకుండా కాపీలు తయారు చేయించి తన అనుచరులందరికీ దేశ విదేశాల్లో ఉన్న వాళ్లకు పోస్టులో పంపించారు బాబా. ఏది, నేను ఏడాది పాటు మౌనం ఉంటూ ఉన్నాను అని ఈ వర్తమానాన్ని పంపించారు. అంతేకాదు
జూలై 1 నుండి నేను ఎవ్వరికీ దర్శనము ఇవ్వను అని కూడా బాబా చెప్పారు. నా దర్శనానికి నన్ను అడగకుండా ఎవరూ రాకూడదు. ఈ హడావుడి మీటింగ్ నడుస్తూ ఉండగా ఒకడు లేచాడు. బాబా నువ్వేమనుకోకపోతే ఒకటి చెప్తానన్నాడు. ఏమిటన్నాడు? నీ కోపం ఎక్కువ బాబా, వెంటనే కోపం వస్తే నువ్వు తిట్టేస్తూ ఉంటావు, అంచేత మర్చిపోయి మాట్లాడేస్తూ ఉంటావేమో, అందుకని ఒక చిట్కా చెప్తాను అన్నాడు. చెప్పు ఏమిటన్నాడు? ఒక కర్చీఫ్ నీ నోటి చుట్టూ కట్టేసుకో, అప్పుడు అది మాట్లాడాలని నువ్వు అనుకున్న వెంటనే నీకు గుర్తు చేస్తూ ఉంటుంది అన్నాడు. బాబా శబాష్ అని అప్పుడు అన్నారు. నేను గనక ఒక్కసారి మౌనాన్ని ప్రారంభిస్తే ఎప్పటికీ నా నిగ్రహము సడలదు. నీవు ఎంతమాత్రము ఆందోళన చెందవలసిన అవసరము లేదు అని చెప్పారు. ఇలా మీటింగుల మీద మీటింగులు నడుస్తూ ఉన్నాయి. 1925వ సంవత్సరంలోనే జగన్నాథ్ జక్కల్ అని కొత్తగా ఒక వ్యక్తి బాబా మండలిలో చేరాడు. ఎవరు మండలి అంటే? మనం చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం, మండలి సభ్యుడంటే ఎవరు? బాబా ఇలాగూ నిర్వచనం ఇచ్చారు. మనం చెప్పుకున్నాం ఇదివరకు కూడా. ఏమన్నారంటే, వారికి నేను తప్ప వేరే జీవితము ఉండదు. బాబాయే వాడి జీవితం, అంటే వాడి కోసము వాడు జీవించడు. అంతేకాదు బాబా నుండి ఏమీ ఆశించడు. ఆయన ఏమైనా ఇవ్వచ్చు, ఉన్నది తీసేయవచ్చు. బాబా మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పారు. వాడికి నా మీద ఎంత చనువు ఉంటుందో నాకు కూడా వాడి మీద అంత చనువు ఉంటుంది. వాడే నా మండలివాడు అని బాబా చెప్పారు. అంటే కేవలము ఆయన సేవ చేసిన వాళ్ళందరూ మండలి వాళ్ళు అయిపోరు. ఆయనకు కూడా అంత చనువు ఉంటుంది. ఈ రోజు నుంచి 10 ఏళ్ళు భోజనం మానేరా అనొచ్చు. ఆయన అంత చనువుగాను అంటాడు. వీడు అలాగే బాబా అని మానేస్తాడు కూడా. అది మండలివాడు అంటే. ఉదాహరణకు గుస్తాజీ ఉన్నాడు. అతను 3 సద్గురువుల దగ్గర ఉండి వచ్చాడు. ఎవరు? షిరిడీ సాయిబాబా, ఉపాసనీ మహారాజ్, హజరత్ బాబాజాన్. తర్వాత బాబా దగ్గరికి వచ్చాడు. జోపిడి బయట డ్యూటీలో ఉండేవాడు. చుట్టూ అందరినీ కూర్చోబెట్టుకుని కథలు చెబుతూ ఉండేవాడు. బాబాకి చికాకు వచ్చింది. నాకు శాంతి లేకుండా చేస్తున్నాడు వీడి కథలు చెప్పి చెప్పి అని. బాబా వెంటనే బయటకు వచ్చి నువ్వు మాట్లాడడం మాని అన్నారు. అలా 30 ఏళ్ళు మానేశాడు వాడు. అది మండలి వాడు అంటే. అంత ఆసువుగా అలాగే బాబా నీ ఇష్టం అన్నాడు. అతను శాశ్వతంగా చిట్ట చివరి వరకు 30 ఏళ్ళు మనం బాబా మౌనం ఉండడమే గొప్ప అనుకుంటూ ఉన్నాం. ఆయన ఆజ్ఞ మేరకు ఆయన శిష్యులలో అనేక మంది సుదీర్ఘకాలం మౌనం పాటించిన వాళ్ళు ఉన్నారు. మెహరా తల్లి, ఆమె కూడా అనేక సంవత్సరాలు మౌనం పాటించింది. గుస్తాజీ కూడా ఎన్నో సంవత్సరాలు మౌనం పాటించాడు. అలా కొత్తగా ఒకడు మండలిలో చేరాడు. అతన్ని అందరూ అన్నా అని పిలుస్తూ ఉండేవారు. ఎందుకో అలా పేరు వచ్చింది. అతను అహ్మద్ నగరం నుండి మెహరాబాదు కావలసినటువంటి సామాన్లన్నీ సైకిల్ మీద మూటలు కట్టుకొని తెస్తూ ఉండేవాడు. ఒకనాడు వీడేమైపోయాడో, సామాన్లు లేవు, మనిషి లేడు. కంగారు పడ్డారు అందరూ, ఏమైపోయింది అని. ఈలోగా ఒకడికి వాడి నోటుబుక్ దొరికింది, మనిషి కనపడలేదు అని ఆ బుక్ పట్టుకొచ్చి బాబాకి చెప్పారు. బాబా వెంటనే మండలి వాళ్ళని పెట్టుకొని వాడిని వెతకడం మొదలుపెట్టారు. రాత్రి అయిపోయింది. వాడి ఇల్లు ఎక్కడో నగర్లో ఉంటాడు, వాడి ఇంటికి వెళదామన్నారు బాబా. అక్కడ పరాకు మాటలు మాట్లాడుతూ తీవ్రమైన జ్వరంతో పడి ఉన్నాడు. విషయం ఏమిటంటే, దారి దొంగలు వాడిని కొట్టి వాడు సామాన్లన్నీ దోచుకొని వాడిని పడేసి పోయారు. బాబా అన్నారు, ఏమిట్రా విషయం, ఏమైందని అడిగితే 104 అంటున్నాడు వాడు. ఏమిటి విషయం? వాడి జ్వరం 104 జ్వరం ఉందట. అది బాబా ఏమడిగినా 104 అంటున్నాడు వాడు. బాబా అప్పుడు అన్నారు, వీడి జ్వరం చూడండి అన్నారు. 104. ఓహో, ఇది వీడు చెబుతూ ఉన్నాడు అని డాక్టర్ని పిలిపించి మందులు వేయించి అవేళ్ళ నుంచి వాడు అన్నా 104 అని ముద్దు పేరు పెట్టేశాడు. వాడికి నిక్ నేమ్ పెట్టేశాడు. అన్నా 104 ఆ పేరే శాశ్వతంగా వాడికి ఖరారైపోయింది. జూలై 8 అంటే ఇక 2 రోజులుంది బాబా మౌనం ప్రారంభించడం. మండలి వారందరితోటి సమావేశం జరిపారు బాబా. ఆ సమావేశంలో
ప్రతి వ్యక్తికి డ్యూటీలు అప్పచెప్పేశారు. వీడు ఈ పని చేయాలి, వీడు ఈ పని చేయాలి, వీడు ఈ పని చేయాలి అని అప్పగించేశారు. దీనికోసం ప్రత్యేకంగా బయట నుంచి కూడా తన శిష్యులను ఈ మీటింగ్కి హాజరవమన్నారు. ఉదాహరణకు బొంబాయిలో ఉండేవారు, పూనాలో ఉండేవారు, వీళ్ళందరినీ రమ్మన్నారు. ఛాంజీ బొంబాయిలో ఉండేవాడు, నేవల్ తలాతి బొంబాయిలో ఉండేవాడు, బార్సోప్ అనేవాడు, వాడి కూడా ముద్దు పేరే, వాడిని కూడా బొంబాయి నుంచి రమ్మన్నారు. వీళ్ళందరూ వచ్చారు. ఇక జూలై 9 రేపే మౌనం మొదలు. అప్పుడు తుది నిర్ణయాలు తీసేసుకుంటాను నేను అన్నారు బాబా. నోటీస్ బోర్డులో కూడా అన్ని విషయాలు కరాఖండిగా ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు పెట్టేశారు. ఆయన నిర్ణయం ప్రకారము మెహరాబాదుకు హెడ్ సూపరింటెండెంట్గా బెహరంజీని అపాయింట్ చేశారు బాబా. అతనికి అసిస్టెంట్గా వైస్ సూపరింటెండెంట్గా రుస్తమ్ను అపాయింట్ చేశారు బాబా. మరి స్కూలుకు ఒక సూపరింటెండెంట్ పెట్టారు. ఎవరు? వేలిముద్ర అర్జున్ సుపేకర్. అతను స్కూలు నడపడానికి అన్ని అధికారాలు అతని చేతిలో పెట్టారు. కానీ వాడికి వేలిముద్రే, సంతకం రాదు. బాబాకు అంత గురి ఉండేది. మనం చెప్పుకున్నాం పోయిన వారాల్లో అతను ఎంత విధేయతను ప్రదర్శిస్తూ ఉండేవాడో మనం ఇవన్నీ చదువుకున్నాం. అలాగే గుస్తాజీ మొత్తం స్టోర్ కీపర్. మరి ఇంతమంది ఎస్టాబ్లిష్మెంట్కు బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతూ ఉండేవి. సామాన్లు తేవడము, ఉన్న సామాన్లు స్టోరు, ఏ రోజుకు ఆ రోజు డ్యూటీ కావలసిన సామాన్లు ఇవ్వడం, మళ్ళీ తాళం వేసుకొని వాటిని భద్రంగా కాపాడుతూ ఉండడం, ఇదంతా గుస్తాజీ చూస్తూ ఉండేవాడు. అలాగే డిస్పెన్సరీ, చికిత్సాలయం, హాస్పిటల్ ఉండేది, పాద్రి ఇన్ఛార్జ్, ఇవి బోర్డులు పెట్టించేశారు బాబా. ఈ 5గురికే నాతో మాట్లాడడానికి ఎప్పుడైనా సరే అనుమతి ఉంది. మిగిలిన వాళ్ళు నేను పిలిస్తే రావాలి, నేను ఎవరితో అయినా కౌరంపిస్తే రావాలి, లేకపోతే నాకు ఆటంకము కలిగించకూడదు అని బాబా చెప్పేశారు. అలాగే స్కూల్ పిల్లల తల్లిదండ్రులు అందరినీ రప్పించమన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళ తండ్రులను రప్పించమన్నారు. నేను ఏడాది పాటు మౌనం ఉంటూ ఉన్నాను. ఈ ఏడాదిలోనూ ఒక్క పిల్లవాడిని కూడా స్కూలు మానిపించకూడదు, నాకు మాట ఇమ్మన్నారు బాబా. అందరూ మాటిచ్చారు, తప్పకుండా బాబా మేము ఒక్క పిల్లాడిని కూడా మానిపించము అన్నారు. తర్వాత పురుష మండలితో అనేక విషయాలు చర్చించారు. బాబా మళ్ళీ ఏడాది వరకు మాట్లాడు. ఆయన కంఠాన్ని తనివితీరా విందాం మనం అని చెవులు ఇలా పెట్టుకొని బాబా చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా విన్నారు. నాకు బాగా జ్ఞాపకం. ఆదికే ఇరానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ రోజులో ఉన్నవాళ్ళు ఆ ప్రత్యేకంగా 9th జూలై విషయాలు గుర్తుకు తెచ్చుకొని చెప్తూ ఉండేవారు. బాబా ఎలా మాట్లాడేవారు, ఆవేళ ఎంత జాగ్రత్తగా మేము విన్నాం బాబా మాటలు, ఇవన్నీ చెప్తూ ఉండేవారు ఆ విన్నవాళ్ళంతా కూడా. ఎందుకని ఏడాది వరకు నేను మళ్ళీ నా కంఠస్వరాన్ని వినలేరు మీరు అని బాబా చెప్పాడు కాబట్టి అంత శ్రద్ధగా విన్నారు. చివరిగా బాబా నోటితో చెప్పిన విషయం ఇలా అన్నారు: ఇతరుల కోసం జీవించడం నేర్చుకోండి, ఇతరుల కోసం జీవించడం నేర్చుకోండి. ఈ శరీరాన్ని ఇతరుల ప్రయోజనం కోసం వినియోగించండి. చాలా జన్మలు ఎత్తావు, ఇప్పటికే లక్షల జన్మలు అయిపోయాయి. నీ గురించి ఏడ్చి ఏడ్చి వృధా చేసేసుకున్నావు ఈ శరీరాన్ని. కనీసం ఈ జన్మలోనైనా ఇతరులకు ఉపయోగపడేలాగూ జీవించు, నా మాట గుర్తుపెట్టుకోండి అని ఆఖరి సలహాగా బాబా చెప్పారు. ఆ సందర్భంలో బాబా అన్నారు, నా మౌనం ప్రారంభించడానికి ఒక రకంగా హజరత్ బాబాజాను కూడా ఒక కారణం. తొందరలో ఆవిడ తన శరీరాన్ని విడిచిపెట్టేయబోతూ ఉంది. అప్పుడు ఆవిడ బాధ్యత అంతా నా నెత్తిన పెడుతుంది. దానికోసం నేను సర్వసన్నద్ధం అవ్వాలి అంటే నా శక్తియుక్తులనన్నీ నా పనిలో వెచ్చించడానికి మౌనం అవసరమయ్యింది అని కూడా బాబా చెప్పారు. తర్వాత గుల్మాయిని పిలిచి ఇలా అన్నారు, మరొక మహాప్రపంచ సంగ్రామం రాబోతూ ఉంది. ఇప్పటి వరకు మీరు మొదటి ప్రపంచ యుద్ధాన్నే చూశారు. అంతకంటే హీనాతి హీనమైనటువంటి కష్టాలను మానవుడు ఎదుర్కోబోతూ ఉన్నాడు. అతి వినాశనకరమైన ఆయుధాలు ప్రయోగించబడతాయి. రక్తము
ఏరులై పారుతుంది. ఆ నదిలో, రక్తపు నదిలో నా చేతి రుమాలును ముంచి నా నుదుటికి కట్టుకునేటువంటి రోజు వస్తుంది. భగవంతుడి కోసం ఈ సృష్టి అంతా ఎప్పుడైతే ఎలుగెత్తి ఓ తండ్రి అని ఏడుస్తుందో అప్పుడు నేను నా మౌనాన్ని విరమిస్తాను. అంటే నర్మగర్భంగా ఆ మౌనాన్ని ఎప్పుడు విరమిస్తానో ఆ మౌనాన్ని ప్రారంభించబోయే ముందు రోజే బాబా చెప్పారు, ప్రపంచం ఎప్పుడైతే నా కోసము అలా ఏడుస్తుందో అప్పుడు మాత్రమే నా మౌనాన్ని నేను విరమిస్తాను అని చెప్పారు బాబా. అంతలో పండోబా అనేటువంటి స్కూల్ టీచర్, మనం చెప్పుకున్నాం ఇదివరకు, వాడు లేచి నిలబడ్డాడు. ఏంటి విషయం అన్నారు బాబా. బాబా, ఇన్ని ఆధ్యాత్మిక విషయాల మీద అనర్గళంగా నీవు వివరణ ఇస్తూ ఉన్నావు కదా, మరి ఇలాంటి బోధనలు ఎవరు చేస్తారు నీవు మౌనం మొదలు పెడితే అని అతను అడగడం జరిగింది. బాబా అన్నారు, నేను బోధించుటకు రాలేదు, మేలుకొల్పుటకే వచ్చి తిని. జూలై 9వ తారీఖు నాడు సాయంత్రం మెహరాబాదులో పండోబా అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాబా ఇచ్చినటువంటి సందేశము ఈ అవతార యుగంలో మిక్కిలి ప్రాచుర్యం పొందినటువంటి ఆయన ప్రవచనంగా మారిపోయింది. దానికి బాబా ఇచ్చినటువంటి వివరణ ఇది. సరే, బాబా సాయంత్రం అయ్యేప్పటికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు. స్త్రీ మండలిని పిలిచారు. అక్కడ కూడా బాబా చెప్పారు, రేపటి నుండి ఏడాది పాటు నా కంఠస్వరం మళ్ళీ మీకు వినిపించదు. మీ విధులను ప్రేమతో నిండు హృదయంతో నిర్వర్తించండి. స్కూలు పిల్లలను మీ సొంత పిల్లలుగానే భావించి మీ ప్రాణాలను ఒడ్డి వాళ్లకు సేవ చెయ్యండి. జాగ్రత్త సుమ అని బాబా చెప్పారు. మరి ఈ ప్రపంచానికి నేను ఎంతో చెయ్యాల్సి ఉంది. నా పని పూర్తిగా నాకు సంతృప్తికరంగా ఎప్పుడు నెరవేరుతుందో అప్పుడు మాత్రమే నా మౌనాన్ని నేను విరమిస్తాను. చూడండి, ఒక ప్రక్క ఏడాది అంటూ ఉన్నారు, మరొక పక్క నా పని ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు మాత్రమే నా మౌనాన్ని విరమిస్తాను అంటూ ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ పురుష మండలి దగ్గరికి వచ్చారు. అంటే బాబా యొక్క కార్యసరళి ఎలా ఉంటుందో, ఆయన క్షణం కూడా విశ్రాంతి తీసుకోడు, ఎదుటివాడిని విశ్రమించనివ్వడు. మళ్ళీ పురుష మండలి దగ్గరికి వచ్చాడు. మళ్ళీ మీకు ఒక సూచన చేస్తూ ఉన్నాను. చీకటి పడిన తరువాత కాలు బయట పెట్టాల్సి వస్తే చేతిలో లాంతరు లేకుండా వెళ్ళవద్దు సుమా. ఇక్కడ సర్పాలు చాలా ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం కదా. నేను ఎంతటి ప్రమాదం నుండైనా నిన్ను రక్షిస్తాను, కానీ పాము కాటు నుంచి నిన్ను నేను రక్షించను. నువ్వే కాపాడుకోవాలి, గుర్తు పెట్టుకోండి నా మాటలు అని మళ్ళీ 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 చెప్పి అక్కడి నుంచి రాత్రి 8 అయ్యింది. నేను విశ్రమించడానికి నా కుటీరంలోకి వెళ్ళిపోతూ ఉన్నాను, మీరు కూడా విశ్రమించండి అని వాళ్ళందరికీ వీడుకోలు పలికి బాబా జోపిడీలోకి వెళ్ళిపోయారు. పురుష మండలి వాళ్ళు ఆ ధర్మశాలలోకి వెళ్ళిపోయారు. పాద్రి లఘుశంక తీర్చుకోవడానికి బయటకు వచ్చాడు. వచ్చేటప్పటికి 3 అడుగుల కాలసర్పం కనిపించింది. అంటే మాయ యొక్క ఆ చర్య ఎలా ఉంటుందో, స్పందన అవతారుడి యొక్క కార్యక్రమానికి 3 అడుగుల కాలసర్పం కనిపించింది. గట్టిగా పాము 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 అని అరిచాడు. వెంటనే వాళ్ళు ఎక్స్పర్ట్స్, పురుష మండలి వాళ్ళు బాగా నేర్పు కలిగినటువంటి వాళ్ళు, పాముల్ని చంపడంలో కానీ పట్టుకోవడంలో కానీ వెంటనే కర్రలు పట్టుకొని వచ్చారు. బాబా ఆజ్ఞ ప్రకారం కర్ర రెడీగా ఉంటూ ఉండేది. ఇప్పటికి కూడా మీరు ఆ మండలి వాళ్ళు ఉన్న చోట కర్ర ఒక మూల జారేసి ఉంటుంది, ఎప్పుడు రెడీగా ఉంటుంది. వాళ్ళు కర్రలు పట్టుకొని వచ్చారు, కొట్టారు, పాముని చంపేశారు. బాబాకు ఈ శబ్దం వినపడింది. జోపిడిలోంచి బయటకు వచ్చారు. ఏమిట్రా హడావుడి, ఏమయ్యింది అన్నారు బాబా. బాబాయ్ ఇలా పాము వచ్చింది అన్నాడు. ఎవడు చూశాడు పాముని అన్నారు. పాద్రి అన్నాడు, నేనే చూశాను బాబా అన్నాడు. లాంతరు పట్టుకెళ్ళావా? పట్టుకెళ్ళాను బాబా అన్నాడు. శబాష్, నాకు నచ్చేవరా నువ్వు అన్నాడు.
అది విధేయత అంటే అని చాలా సంతోషించి బాబా పాము దగ్గరకు వచ్చారు. కర్ర ఇలా పట్టండి అన్నారు. ఆ కర్ర తీసుకొని స్వయంగా తన చేత్తో దాని తల మీద ఒక దెబ్బ కొట్టి పాత్రిని పాతి పెట్టేయమన్నారు. దాన్ని అది పాతి పెట్టిన తర్వాత స్వయంగా బాబా కొన్ని నీళ్లు తీసుకొని వాడి చేతులు కడుక్కో అన్నారు. అనేక మార్లు వాడి చేతిని కడుక్కోమన్నారు. చేతిని కడుక్కున్న తర్వాత పోయి పడుకోండి అన్నారు. మళ్ళీ స్త్రీ మండలి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు బాబా. వెళ్ళి వాళ్ళని లేపారు. పాము కనిపించింది. ఆమిషతో మళ్ళీ నా గొంతు మీరు వినగలుగుతున్నారు, ఎంత అదృష్టవంతులు వీళ్ళు. ఆ పాము వంక మళ్ళీ నా మాట మీరు వినేటువంటి భాగ్యం మీకు దక్కింది అన్నారు. అంటే ఎంత ముందుగా సూచనలు ఇస్తూ ఉన్నారో బాబా మనం ఆలోచించుకోవచ్చు. అంటే అప్పుడే మళ్ళీ నా కంఠాన్ని మీరు వినేటువంటి పరిస్థితి లేదు సుమా అని చెప్పి వీళ్ళందరినీ సంసిద్ధులు చేస్తూ ఉన్నారు. సరే, 1925 జూలై 10 శుక్రవారం నాడు తెల్లవారింది. అందరూ ఆశ్చర్యంగా అనుకుంటూ ఉన్నారు, బాబాయ్ ఏమిటి చేస్తాడో, బయటికి రాడేమో, లోపల ఇలా కూర్చుని ఉంటాడేమో అని రకరకాల ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. 5 ఆయన లేచిపోయాడు. చకచకా బయటకు వచ్చేశాడు. ఆయన వచ్చేసి మొత్తం ఇన్స్పెక్షన్ మొదలెట్టేశాడు. ఆయన మామూలు రోజుల్లో ఎలాగైతే ఉంటాడో అంత చురుగ్గాను ఆయన చకచక వాడేడి వీడేడి అంటున్నాడు. ఆయన చేతిలో కాగితం ఉంది, ఒక పెన్ను ఉంది, ఒక పలక ఉంది, ఒక బలపం ఉంది, అన్నీ రాసేస్తూ ఉన్నాడు. వాడేమిటి వీడేమిటి అంటున్నాడు. అమ్మో, ఈయన అప్పుడే మామూలుగానే ఉన్నాడు, ఈయన నోట్లో శబ్దం రావటం లేదు, కానీ మిగిలినంతా మామూలే అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నారు. ఎందుకని తొలి రోజు కదా. అప్పటికే బాబా 3 పర్యాయాలు చిన్న చిన్న మౌనాలు పాటించారు. ఇది 4వసారి సుదీర్ఘమైనది అనంతమైనటువంటి మౌనం ప్రారంభించబోతూ ఉన్నారు. బాబా చకచకా తిరిగేస్తూ ఉన్నారు. ఎవడి పని వాడు చేస్తూ ఉన్నాడా లేదా, వాడేది వీడేది, ఈ టైంకి రావాలి కదా వీడు అని అన్నీ అడుగుతూ ఉన్నారు. కొత్తగా బాల్ అని ఒక శిష్యుడు బాబా కూడా తిరుగుతూ ఉండేవాడు. వాడు ఒక పలక బలపం ఇవన్నీ పట్టుకొని బాబా కూడా ఉంటూ ఉండేవాడు. బాబా అప్పటికప్పుడు రాసి ఆ ఆర్డర్ ఇస్తూ ఉండేవాడు. నెమ్మదిగా వీళ్ళకి అర్థమైంది, ఈయన చాలా సీరియస్, ఆషామాషి వ్యవహారం కాదు, ఆయన పని మామూలే. ఇలా 1-2 రోజులు గడిచేటప్పటికీ మండలి వాడికి ఒక విషయం అర్థమైంది. ఇదివరకటి కంటే వేగం పెరిగిపోయింది. మెహరాబాదులో హడావుడి, ఇంకా రద్దీ పెరిగిపోయింది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, బాబా ఇంకా గంభీరంగా ఉంటున్నాడు, ఇంకా తీవ్రమైనటువంటి ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏదైనా మండలి వాళ్ళని గద్దించాలి అంటే చేతిలో పలక ఉండేది, వాడి చేతి మీద కాలు మీద కొడుతూ ఉండేవారు. దాంతో 3 సెట్లు పలకలు ఉంటూ ఉండేవట. ఒక్కొక్కసారి కోపం ఎక్కువైతే 3 పలకలు ఒకరి మీదే విసిరేస్తూ ఉండేవారు. అంత కోపాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉండేవారు. ఇలా నెమ్మదిగా వీళ్ళందరికీ అలవాటు పడడం ప్రారంభమైంది. బాబా చేతి సౌజ్ఞలతో కూడా, కళ్ళలో కదలికలతో కూడా ఆయన చెబుతూ ఉండేవారు. నెమ్మదిగా మండలి వాళ్ళకి ఏమనిపించింది, రోజు మొదట అనుకునేవారు బాబా మౌనంగా ఉన్నాడు కదా అని. సాయంత్రం అయ్యేప్పటికీ అన్నీ మర్చిపోయేవారు. అసలు ఈయన మౌనంగా ఎప్పుడున్నాడు, ఈయన మౌనం అంటాడు కానీ అని ఆలోచనలో పడేవారు. అసలు మౌనంలో ఉన్నాడా? ఎందుకని? బాబా యొక్క మౌనము అంత స్పష్టంగా సంభాషించగలుగుతూ ఉండేది. మనకు ప్రతాప్ అహిర్ మీరు చూశారు చాలామంది. ఏమండి, ప్రతాప్ అహిర్ అనేటువంటి ప్రేమికుడిని చాలామంది చూసే ఉంటారు మీలో. ముఖ్యంగా పాడేటువంటి వాళ్ళందరకు అతను చాలా ముఖ్యుడు. అతను ఎన్నో పాటలు రాశాడు, పాటలు పాడుతాడు. బాబాకు ఇష్టమైనటువంటి పాటలు అతని పాటలు కూడా. తొలిసారి యువకుడుగా బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబాను ఇంకా చూడలేదు అతను. బాబా గురించి ఇష్టం వచ్చింది, దర్శనం కోసం అడుగుతూ ఉన్నాడు. గురుప్రసాద్లో ఉన్నారు బాబా, వాడిని రమ్మన్నారు. వాడిని ఒక్కడినే మండలి వాళ్ళందరినీ బయటికి పొమ్మన్నారు. బాబా లోపల ఉన్నారు, నువ్వు వెళ్ళు అన్నారు. వెళ్ళాడు. బాబా ఒక్కడు ఆసీనుడి ఉన్నాడు. బట్టలిప్పే అన్నారు బాబా.
ఇంక్లూడింగ్ డ్రాయర్, మొత్తం బట్టలు ఇప్పేసి బాబా ఎదురుగా నిలబడ్డాడు. బాబా ఆలింగనం చేసుకున్నారు. 2 గంటల పాటు బాబాతో అతను సంభాషించాడు. అద్భుతం. అంటే అతను చెబితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అది మనం పూర్వం ధృతరాష్ట్రుడిని తల్లి గాంధారి ఆలింగనం చేసుకుంది దిగంబరుణ్ణి చేసి అని మనం విన్నాం. అలా ఆ ప్రతాపహిర్ని ఆలింగనం చేసుకున్నారు బాబా. అతని పెళ్లి కూడా బాబాయే సెలెక్ట్ చేసి అమ్మాయిని కూడా ఆయనే దగ్గరుండి చేయడం కూడా జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, బయటకు వచ్చి మండలి వాళ్ళని పిలిచారు బాబా. ఎన్నాళ్ళు ఉన్నావు నువ్వు నా దగ్గర? ఒకడు 10 ఏళ్ళు, ఒకడు 20 ఏళ్ళు, ఒకడు 30 ఏళ్ళు అన్నారు. మీరందరూ వేస్ట్. వీడి ముందు వీడు మొట్టమొదటిసారి నా దగ్గరికి వచ్చాడు. 2 గంటల పాటు బ్రేక్ లేకుండా అనర్గళంగా నాతో సంభాషించాడు. మీరెవరైనా అలా చెయ్యగలిగారా అన్నాడు. అతను అనుభవంలో చెప్పాడు. అసలు బాబా మౌనంగా ఉన్నాడని ఆ మాటలు విన్నాక నాకు జ్ఞాపకం వచ్చింది. అసలు ఆయన మాటలు అర్థమం కాని పరిస్థితి నాకు రానేలేదు. అంటే ఆయన ముఖంలోని ఆ కవళికలు అంత స్పష్టంగా, మాటలు కూడా చెప్పలేనంత వివరంగా చెప్పగలుగుతూ ఉండేవి. వచ్చే వారం మిగిలింది చెప్పుకుందాం. అవతార్ మెహేర్ బాబాకి.